పేరు, పుట్టుక. తెలుగు మాట్లాడేవారిని తెలుగువారు అని అంటారు. తెలుగు పాత రూపాలు తెనుంగు, తెనుగు, తెలుంగు. తెలుగు ద్రావిడనుడి గాక తెన్, దక్షిణం అనే మాట నుండి తెనుగు, దీని నుండి తెలుగు వచ్చేనని ప్రస్తుత శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసన లేదా త్రిలింగ వ్యాకరణం అని పిలిచారు. 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది విచిత్రమైన భావన అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు. జార్జ్ అబ్రహం గ్రియర్సన్, ఇతర భాషావేత్తలు ఈ వ్యుత్పత్తిపై సందేహం వ్యక్తం చేశారు. తెలుగు పాత పదం త్రిలింగ దానికి సంస్కృతీకరణ అయితే ట్రిగ్లిఫం, త్రిలింగం, మోడోగలింగం పురాతన గ్రీకు మూలాల్లో ధృవీకరించబడినందున ఈ వ్యుత్పత్తి చాలా పురాతనమైనది అయి ఉండాలి. వీటిలో చివరిది త్రిలింగ యొక్క తెలుగు అనువాదంగా అర్థం చేసుకోవచ్చు. మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ప్రోటో ద్రావిడ పదం యాస్టరిస్క్ తెన్, దక్షిణం నుండి, దక్షిణం దక్షిణ దిశలో నివసించిన ప్రజలు నుండి కలిగినది. తెలుగు అనే పేరు న నుండి ల మార్పు వలన వచ్చింది. తెలుగు అనేది ద్రావిడనుడి కుటుంబానికి చెందిన నుడి. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ఉండగా తెలుగును మున్నధికారిక నుడిగా వాడుతారు. భారతదేశంలో 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే మున్నధికారిక నుడులలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి. పుదుచ్చేరిలోని యానాం జిల్లాలో తెలుగు అధికారిక నుడి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన చిన్నవీటి నుడి. భారత ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించిన 6 నుడులలో తెలుగు ఒకటి. ఇంచుమించుగా తెలుగులో 10,000 శాసనాలు పైనే ఉన్నాయి. తెలుగు తల్లి శిలామూర్తి, ఒక చేత పూర్ణ కుంభం, మరొక చేత వరి కంకి, నిండుదనానికి, పంటలకు ఆలవాలం. తెలుగు పదాన్ని భాషకు, జాతికి సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం. భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. అనగా తెలుగు, హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో యూరోపియన్ నుడుల గుంపుకు చెందకుండా తమిళము, కన్నడం, మలయాళం, తోడ, తుళు, బ్రహుయి, గోండి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ నుడుల గుంపుకు చెందినదిగా భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ భాష నుండి పుట్టింది. ఈ కుటుంబంలో తెలుగుతో పాటు గోండి, కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి. స 940 ప్రాంతంలో పంపన కాలంలోనే తెలుగు నుడి ఒక నిండైన సాహిత్యం కలిగిన నుడిగా వ్రాతల రూపంలో మనకు కనిపించిందని పరిశోధనల్లో తేలింది. సామాన్య శకం 1100 నుండి 1400 మధ్య పాత తెలుగు, కన్నడ లిపి నుండి ఆధునిక కన్నడ మరియు తెలుగు లిపులు పుట్టినాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నుడులతో పాటుగా మొత్తం 26 నుడులు నేడు వాడుకలో ఉన్న ద్రావిడ నుడులు. సంస్కృతం భారతదేశంలో అడుగుపెట్టక ముందు ద్రావిడ నుడులు భారతదేశమంతా విస్తరించి ఉండేవని ఎందరో భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి చెందినవారైనందున వారి భాష కూడా ద్రావిడనుడే లేదా ద్రావిడ నుడులకు చెందినది అయి ఉంటుందని వారి నమ్మకం. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్ళ. ఇందులో వ్రాసినవి దేశ భాషలందు తెలుగు లెస్స
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న. శిలాశాసన సాహిత్య ఆధారాలు ఎన్నో ఇతర ద్రావిడ నడులవలె కాక తెలుగునుడి మూలాన్వేషణకు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు వ్రాత అయిన గాథా సప్తశతి అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర సామాన్య శక పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనం తెలుసుకోవచ్చు. కానీ తెలుగు చరిత్రను మనం సామాన్య శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఆధారాలను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందింది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం నాగబు. భాష పర్యాయ పదాల వాడుక ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. వీటి మూలాలు, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స పు 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము, ఋగ్వేదములో భాగము లో మొదటిసారిగా ఆంధ్ర అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. స పు 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనిక బలం ఉన్నవారని వర్ణించాడు. ఆంధ్ర, తెలుగు అనేవి 2 వేర్వేరు జాతులని, అవి క్రమంగా మిళితమైనవని కొందరి అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయానికి జన్యుశాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాంగ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచార జాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్రరాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10వ శతాబ్దపు పారసీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను ఆంధ్రీ యని వర్ణించెను. స 1000కు ముందు శాసనాలలోగాని వాంగ్మయంలోగాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభము నుండి తెలుంగు భూపాలురు, తెల్గరమారి, తెలింగకులకాల, తెలుంగ నాడొళగణ మాధవికెరియ వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలంనాటికి తెలుగు రూపాంతరంగా తెనుగు అనే పదం వచ్చింది. 13వ శతాబ్దంలో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశాన్ని త్రిలింగ్ అని వ్యవహరించారు. 15వ శతాబ్దం పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకార చూడామణిలో ఇలా చెప్పాడు: ధరశ్రీ పర్వత కాళేశ్వర దాక్షారామ సన్ వరలు త్రిలింగ కరమగుట నంధ్రదేశం బరుదార్న్ ద్రిలింగదేశ మనజనూన్ గృతులన్ తత్త్రిలింగ పదము తద్భవంబగుట చేన్ దెలుగు దేశ మనన్ దేటపడియ వెనకన్ దెనుంగు దేశమును నండ్రు. కొందరు శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే 3 శివలింగ క్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమని, త్రిలింగ పదము తెలుగుగా పరిణామం పొందిందని ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేనని, తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు. 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాథుడు 9 లక్ష తెలుగు అనగా 9 లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర అనే పదాలు భాషకు
జాతికి పర్యాయపదాలుగా రూపుదిద్దుకున్నాయి. తెలుగు భాషా విస్తృతి తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలోని యానాంలో అధికార భాష. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులులలో అదనపు అధికార భాషగా గుర్తించబడింది. ఇంకా తమిళనాడులో తెలుగు మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42% తెలుగువారే. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం, పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగువారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్ణాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C0007F 30723199 కేటాయించబడింది. ఆగస్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ సోక్ ఇంటర్నెట్ కల్చర్ తెలుగు ఆవిర్భవించింది. 1985లో డిటిపి కొరకు ఆపిల్ కంప్యూటర్ విడుదలయ్యింది. తొలుత ఆంగ్ల భాషకే మాత్రమే పరిమితమైన తరువాత భారతీయ భాషలకు విస్తరించాయి. చెన్నైకి చెందిన ఉమా కళ్యాణరామన్ అనే మహిళ తెలుగు ఖతి ఫాంటు ని రూపొందించింది. ఆ తరువాత కృష్ణ, గోదావరి అనే ఖతులు వాడకంలోకి వచ్చాయి. 1998లో సిడాక్ భారతీయ భాషల తోడ్పాటుకు పర్సనల్ కంప్యూటర్కు జిస్ట్ కార్డు విడుదల చేయటం, ఆ తరువాత సిడాక్ లీప్ ఆఫీస్, ఐలీప్ వివిధ భాషల ఖతులు విడుదల చేసింది. 2001లో పోతన ఫాంటు స్వేచ్ఛానకలు హక్కులత తిరుమల కృష్ణ దేశికాచారి విడుదల చేశాడు. ఆ తరువాత అన్ని కంప్యూటర్ వ్యవస్థలకు తెలుగు తోడ్పాటు అందుబాటులోకి వచ్చింది. 2011 ప్రాంతంలో తొలి స్మార్ట్ ఫోన్లలో తెలుగు వాడకం వీలైంది. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, మన తెలుగు. అంత అద్భుతమైన తెలుగు భాష ఉంటుండగా పరాభాషలో కవితలు రాయడం ఎందుకో బాధగా అనిపిస్తుంది. తెలుగు వెలుగు జిలుగులకు కనకాభిషేకం అని ఎక్కడో లలిత సంగీత పాటను నేర్చుకున్న గుర్తు నాకు. మన తెలుగులో లేనిది పరభాషలో ఏమున్నది? ఎన్నో శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు, గ్రంథాల సమాహారం. మన తెలుగు ఆచార సంప్రదాయాలతో పరదేశీయుల దగ్గర ఎనలేని విలువ తెచ్చిపెట్టింది మన తెలుగు. పరభాష విజ్ఞానం మంచిదే కాని నీ తల్లి భాషను గౌరవించి మంచి కవసాలు రుచించు. మేలుకోవోయ్, ముందుకు సాగవోయ్. తల్లి భాష తెలుగును మరువకోయ్.